అయోధ్య రాముడి దగ్గరికే వెళ్తారా? మన భద్రాచలం రాముడి దగ్గరికి రారా? ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే ఆ విధానం ఎలా ఉంది? మీకు అప్పటి రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలకి ఎలా అనిపిస్తుంది సార్ డిఫరెన్స్? కొట్టుకోవడము, ఆ భాష ఉపయోగిస్తున్నటువంటి విధానము, ఒకరినొకరు బట్టలు కొడతా, ఈ రకమైనటువంటి మంచి సాంప్రదాయం. ఇది రాజకీయాలు విలువలు పడిపోతున్న దానికి ఉదాహరణ. చిరంజీవి గారు కూడా చెప్తున్నారు, నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం అడుగు పెట్టినప్పుడు అక్కడ నాకంతా వాతావరణం చాలా కొత్తగా అనిపించింది. ఎమ్మెల్యేలు అంటే ఈ విధంగా ఇట్లా మాట్లాడతారని. మిమ్మల్ని పక్కన మీతో పాటు ఆయన పక్కన ఇద్దరు ఒకే పక్కన ఉండడం వల్ల చాలా దగ్గరగా మీకు ఆయన అవటం జరిగింది. అక్కడ సినిమా రాజకీయ నాయకులు చూస్తే కొట్టుకుంటారన్నట్టుగా లోపల కానీ బయట కానీ ఆడుతున్నారు. కాబట్టి అది మంచి సాంప్రదాయం. ఏ పార్టీ అయినా, మా పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ. బీజేపీ మన ఇండియాను హిందూ దేశంగా తయారు చేయబోతుందా? ఇక్కడ నుంచి నువ్వు పాకిస్తాన్కి వెళ్ళినా, లేకపోతే బంగ్లాదేశ్కి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా హిందుత్వం గురించి మాట్లాడేటువంటి ధైర్యం ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మన దేశం హిందుత్వంతో కూడినటువంటి దేశం, హిందూ భాగాలతో కూడినటువంటి దేశం, హిందూ దేశం. దీన్ని మనం సెక్యులర్ పేరుతోటి అనేక రకాలుగా మన యొక్క దేశాన్ని చిన్నభిన్నం చేశాం. కానీ ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి ఏమాత్రం మంచిది కాదు. మనం ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటాము, ఎమ్మెల్యేగా ఉంటాము, ఎంపీగా ఉంటాము. కానీ రాష్ట్రం ఉంటుంది, ప్రజలు అనేటువంటి వాళ్ళు కంటిన్యూషన్ ప్రాసెస్. ప్రజలు కూడా ఉంటారు. ప్రజల జీవితాలలో అంధకారం తీసుకురావడం మంచిది కాదు. మాకు ఓట్లు కావాలి, మాకు అధికారం కావాలి అనేటువంటి ఆలోచనతో ప్రజల ముందే ప్రజలను ఈరోజు మరి మేము అనేక రకాల హామీలు ఇచ్చి వాళ్ళను బద్దకస్తులు చేసేటువంటి విధంగా రాష్ట్ర అభివృద్ధి, ఆ పిల్లల భవిష్యత్తును అంధకారంలో తేడే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది మన తెలంగాణ తాజా ఉదాహరణ అని చెప్పి మనం చేస్తాం. రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తే కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అని ప్రజల అభిప్రాయం. బీబీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం శ్రీరామనవమి ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటున్నామో తెలుసా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగుందండి సార్. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా అండి, మీకు మీ టీంకి అందరికీ. సార్ సార్ ఎలా ఉన్నారు సార్? బాగుంది సార్. ఏదైనా ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒక సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఈ శ్రీరామనవమి ఫెస్టివల్ అనగానే శ్రీరాముడికి సాక్షాత్తు శ్రీరాముడు లాంటి కిషన్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయాలని డిసైడ్ అయ్యాను సార్. సార్ ఎలా ఫీల్ అవుతున్నారు సార్? సెలబ్రిటీ కాదు సార్, అన్ని రకాలుగా ఎలా చూసినా మీరు ప్రజల మనిషి సార్. మీరు ప్రజల కోసం ఉన్నారు, ప్రజల మనిషిగా మీరున్నారు సార్. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు శ్రీరామనవమి? జనరల్గా శ్రీరామనవమి అంటే మాకు పెద్ద ఫెస్టివల్. కొన్ని వందల కాలనీస్లో కానీ, టెంపుల్స్లో కానీ, బస్తీల్లో కానీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది, ఊరేగింపులు జరుగుతాయి. చాలా పెద్ద యాక్టివిటీ. లక్షలాది మంది ఈ కార్యక్రమంలో రేపు తెలంగాణ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ నగరం కావచ్చు, చాలా పెద్ద ఎత్తున పాల్గొంటారు. బిజీ షెడ్యూల్తో రేపటి కార్యక్రమంలో మేము అనేక ప్రాంతాల్లో పాల్గొంటాము. ప్రత్యేకంగా ఈ యొక్క సీతారాముల కళ్యాణం కానీ, ఊరేగింపులు కానీ చాలా ఉత్సాహంగా యూత్ పాల్గొనేటువంటి పండుగ ఈ పండుగ. అంటే ప్రతి ఒక్కొక్క పండుగ ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అంటే శ్రీరామనవమి స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తారు? మాకు సంబంధించినంత వరకు ఊరేగింపులే స్పెషాలిటీ. శ్రీరామ శోభయాత్ర అంటారు. శోభయాత్ర నిర్వహిస్తారు రేపంతా కూడా. వివాహం అయిన తర్వాత యాత్ర తీస్తారు, సీతమ్మ వారిది, శ్రీరాముడి. అది అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. మేము కూడా అనేక ఒక్కొక్క దగ్గర హాఫ్ అన్ అవర్, 15 నిమిషాలు ఉంటూ చాలా ఊరేగింపుల్లో టచ్ చేసుకుంటూ వెళ్తాము.
అలాగే మన మోడీ గారు అయోధ్య రాముడి దగ్గరికే వెళ్తారా? మన భద్రాచలం రాముడి దగ్గరికి రారా? ఎందుకంటే తప్పకుండా వస్తారు. ఇక్కడ రాష్ట్రపతి గారు వచ్చారు లాస్ట్ టైం. మన భారత రాష్ట్రపతి శ్రీమతి ముర్ము గారు వచ్చి భద్రాద్రి రాముడి ఇక్కడ దర్శనం చేసుకున్నారు. అంటే అయోధ్య స్థాయిలో మన భద్రాచలాన్ని డెవలప్ చేస్తారని మనం ఆశించవచ్చు అంటారా? 100 కోట్ల రూపాయలు మంజూరు చేయాలనుకున్నాం, కానీ ఇప్పటి వరకు 50-60 crores మంజూరు చేశాము. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాము, టూరిజం డిపార్ట్మెంట్కు. వాళ్ళు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే కిషన్ రెడ్డి గారు పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి మరి ముఖ్యంగా ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సార్, మీ రాజకీయ అరంగేట్రం ఏ విధంగా అంటే స్టార్ట్ అయింది? ఏ వయసులో మీరు రాజకీయాన్ని అడుగు పెట్టారు? నేను విద్యార్థిగా ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే మరి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో పరిచయం కావడం, ఆ రకంగా 1980లో బీజేపీ ప్రారంభించడము. బీజేపీ ప్రారంభించినప్పుడు పార్టీ ఆఫీసులోనే ఉండి చదువుకోవడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు రాజకీయాల్లోకి వచ్చారనుకోవచ్చు? ఇప్పుడు జయప్రకాష్ నారాయణ కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ ప్రధానంగా వాళ్ళ యొక్క స్ఫూర్తితో రాజకీయాల్లో రావడం జరిగింది. అంటే ఓనమాలు ఎవరి దగ్గర నేర్చుకున్నారు అనుకోవచ్చు కిషన్ రెడ్డి? నాకు చాలా మంది ఉన్నారు ఆ రకంగా. దత్తాత్రేయ గారు కావచ్చు, ఇంద్రసేన్ రెడ్డి గారు కావచ్చు, పెద్దలు ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వెంకయ్య నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నాకు అనేక రకాలుగా మార్గదర్శనం చేశారు. వాళ్ళ దగ్గరనే ఓనమాలు నేర్చుకుంటూ, అదేవిధంగా స్వర్గీయ వి రామారావు గారు, హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీగా అనేక సంవత్సరాలు ఉన్నటువంటి వి రామారావు గారు, ఈ పెద్దలందరూ కూడా ప్రతి నిమిషము నాకు అనేక రకాలుగా, ఒకసారి తప్పు చేస్తే తప్పు చేశామని చెప్పడము, నాకు డైరెక్షన్ ప్రాపర్గా డైరెక్షన్ ఇవ్వడము. మేము బీజేపీలో చేరినప్పుడు బీజేపీ లేదు ఇక్కడ, చాలా చిన్న పార్టీ. ఆ సమయంలో మొత్తము ఇల్లు అన్నీ వదిలేసి పార్టీ ఆఫీస్లో ఉంటూ పనిచేయడం అనేటువంటిది చాలామంది అవహేళన చేసేవాళ్ళు. ఈ పార్టీ వచ్చేదా చచ్చేదా, నువ్వు ఆ పార్టీలో ఎందుకు పోయినావు, ఇల్లు వదిలేసిపోయినావు, ఆ రకంగా అవహేళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక ఐడియాలజీ, ఒక సిద్ధాంతం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే పార్టీలో మరి నమ్మకంతో, విశ్వాసంతో, క్రమశిక్షణతో పనిచేస్తూ వస్తుంది. అంటే అసలు బీజేపీలో అడుగు పెట్టడానికి గల కారణం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మిమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చారనుకోవచ్చు అంటారా? తప్పకుండా. వెంకయ్య చెప్పాను కదా, వి రామారావు గారు, అందరూ చాలా మంది, ముఖ్యంగా దత్తాత్రేయ గారు, ఇంద్రసేన్ రెడ్డి గారు కారణం. అంటే చిన్నతనం నుంచే మీరు రాజకీయ రంగంలోకి రావాలని అంటే ఆలోచన వచ్చింది సార్ మీకు? ఎవరు కూడా ఏది అనుకోరు చాలా మంది. ఏ రకంగా అనుకుంటారంటే, మా ఫాదర్ లేకపోతే కుటుంబ సభ్యులు ఎల్డర్ ఉంటే రాజకీయాలుగా రావద్దా రాకూడదా అని ఆలోచన చేస్తుంటారు. మేము అనుకోకుండా వచ్చాం. మాకు బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పెద్దగా లేదు మాకు. అయినప్పటికీ కూడా నేను ఎన్నో వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అవుతాను, ఎంపీ అవుతాను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాను, కేంద్ర మంత్రి అవుతాను, పార్టీలో వచ్చాను. ఒక సాధారణ కార్యకర్తగా పార్టీ పనిచేయడంలో నా వంతు నేను సైతం అన్నట్టు ఆ రోజు పార్టీలో చేరాను తప్ప, అనుకోకుంటే ఇవన్నీ మనకు కలిసి వచ్చాయి తప్ప ఆ రోజు నేను అనుకొని ప్లాన్ చేసుకుని పార్టీలో చేరలేదు. సార్, కుటుంబ నేపథ్యం గురించి అడిగితే, మాది ఒక అగ్రికల్చర్ ఫార్మర్స్, రైతు కుటుంబం. మేము ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర, ఒక ఎయిర్పోర్ట్ నుంచి 1/2 అవర్లో మా ఊరికి వెళ్ళొచ్చు. రింగ్ రోడ్డు నుంచి 12 నిమిషాల్లో మా ఊరికి చేరుకుంటాము. అగ్రికల్చర్ ఫ్యామిలీ. నేను, మా ఫాదరు, మా మదర్ అంతా కూడా మేమంతా అగ్రికల్చర్. మా బ్రదరు ఉపాధ్యాయుడుగా సీనియర్ ఎస్టీ టీచర్స్ యూనియన్ అసోసియేషన్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ రకంగా మా పార్టీ నేపథ్యం. ఇప్పటికీ మాకు ఇంకా అగ్రికల్చర్ ఉంది. నేను కూడా అప్పుడప్పుడు వెళ్తాను. రేపు కూడా మళ్ళీ మార్నింగ్ వెళ్తున్నాం మా ఊరికి. ఓకే సార్. అలాగే అంటే మీ పిల్లల గురించి ఎక్కడా కూడా ఇంతవరకు మీరు చెప్పినట్టుగా మేము వెళ్ళలేదు. మీ పిల్లల గురించి అడిగితే ఏం చెప్తారు? మాకు ఒక పాప, బాబు. మా పాప ఇంటీరియర్ డిజైనింగ్లో డిప్లొమా కోర్స్ చేసింది. మా బాబు బీబీఏ చేశాడు. పాప ఢిల్లీలో ఉద్యోగం చేస్తుంది. బాబు ఇక్కడ చిన్న బిజినెస్ చేస్తుంది, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది, కన్స్ట్రక్షన్. ఓకే, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బాబు ఉన్నారు. అలాగే అంటే మీరు ఎలక్షన్స్ ముందు ఒక మాట చెప్పారు, తెలుగుదేశం పార్టీ బీజేపీ తోటి ఎప్పుడైతే కలిసి ఉందో ఉన్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు గెలిచింది అని, ఎప్పుడైతే పక్కన పెట్టిందో అప్పుడు గెలవలేకపోయిందని. నిజంగానే అలాగే మీరు ఖచ్చితంగా గెలవబోతున్నామని కూడా చెప్పారు. ఎలా అనిపిస్తుంది సార్, మీరు ఇంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? గత అనేక సంవత్సరాలు కూడా చూసాము, తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి పోటీ చేసినటువంటి అన్ని ఎలక్షన్స్లో స్వీప్ చేశాము. ఆంధ్రప్రదేశ్లో మీరు చూశారు కదా, చంద్రబాబు గారి నేతృత్వంలో కలిసి పనిచేశాము, మంచి మెజార్టీతో గెలిచాము. అంతకుముందు కూడా అంతే.
కాబట్టి ఎప్పుడెప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో బీజేపీ కలిసి పనిచేసినా అన్ని ఎలక్షన్స్లో అవునండి, నేను గెలుస్తూ వచ్చాను. అదైతే చాలా వాస్తవం. అలాగే జనసేన సైనికులు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఆయన ఎంత అభిమానిస్తారో కిషన్ రెడ్డి గారిని కూడా అంతే అభిమానిస్తారు. ఎందువల్ల మిమ్మల్ని ఆయన్ని ఇద్దరు ఒకరు ఇష్టపడుతున్నారు అభిమానులంతా? అంటే మీకు ఆయనకి ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయంటారు? పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా యాక్టరే కాకుండా ఆయనలో ఒక మానవత్వం ఉన్నటువంటి మనిషి ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఏ విషయమైనా సరే స్పష్టంగా ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో చూడకుండా ఆయన అనుకున్నటువంటి అన్ని విషయాలు స్పష్టంగా చెప్పగలిగేటువంటి వ్యక్తి కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. కాబట్టి ఆ రకంగా ఆయనంటే నాకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడు. కాబట్టి మేము ఆ రకంగా కలిసి అనేక ఎన్నికల్లో కానీ కార్యక్రమాల్లో కానీ పాల్గొన్నాం. అలాగే చిరంజీవి గారితో చాలా దగ్గర అనుబంధం మీ ఇద్దరికి. అంటే ఒక చిన్ననాటి స్నేహితుల్లానే మీరు ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. మీ ఇంటర్వ్యూ చూసినప్పుడు చాలా మందికి అనిపించింది, ఇంత దగ్గరగా ఉంటారా, ఇంత స్నేహితులా, వీళ్ళు ప్రాణ స్నేహితులా ఉన్నారు. ఆయన మాట్లాడేటువంటి కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలే కావచ్చు, ఆ ఇంటర్వ్యూ చూస్తుంటేనే అనిపిస్తుంది సార్ ఆయనతో మీకు ఉన్నటువంటి అనుబంధం గురించి. ముఖ్యంగా చిరంజీవి గారు పార్టీ పెట్టి ప్రజారాజ్యం పెట్టి ఎమ్మెల్యే గెలిచినప్పుడు అసెంబ్లీలో మేమిద్దరం పక్కపక్కగా కూర్చునేవాళ్ళం. వారు ప్రజారాజ్యం పార్టీ నాయకుడిగా ఫ్రంట్ రోడ్ ఉంటే నేను తెలుగుదేశం బీజేపీ తెలుగుదేశంతో మేము విడిగా పోటీ చేసాం. నేను సెకండ్ రోలో నేను కూర్చునేవాళ్ళం. ఆ రకంగా మాకు వ్యక్తిగతంగా మంచి పరిచయం అయింది. అప్పటి నుంచి కూడా మా స్నేహితం కొనసాగుతుంది. ఆయన కూడా చాలా ఇంత పెద్ద నటుడు అయినప్పటికీ చాలా మృదు స్వభావి, సున్నితమైనటువంటి మనస్తత్వము, ఎవరిని కూడా పల్లెత్తు మాట అన్నటువంటి వ్యక్తి. ఆయన నిజంగా ఏదైనా మనం చెప్పినప్పుడు కాదు అనడు. ఆ రకంగా ఈరోజు ఆయనకు పద్మవిభూషణ్ రావడము మరి నిజంగా గర్వకారమైనటువంటి అంశం నేను భావిస్తున్నాను. సరే, అంటే మీరు రెగ్యులర్ గా మూవీస్ చూస్తూ ఉంటారా? ఈ బిజీ షెడ్యూల్లో ఇది నేను అడగడం కరెక్ట్ కాదు, కానీ అసలు నేను ఎమ్మెల్యే కాకముందు చూసామని 2004 నుంచి నేను ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధిగా కొనసాగుతా ఉన్నాను. అప్పటి నుంచి చాలా సినిమా చూసేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి, టైమ్స్ దొరకదు మనకంతా. కాబట్టి తక్కువ చూస్తాను. ఏదైనా హిట్ అయినటువంటి పిక్చర్స్ చెప్పుకుంటారు కదా, ఉదాహరణకు బాహుబలి, ట్రిబుల్ 6, ఇట్లా పుష్ప, ఎటువంటి సినిమాలు అయినప్పుడు కూడా ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తాను. అదే ఏదైతే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఉన్నాయి, ప్రజలు చూస్తున్నారని చూస్తూ ఉంటారు. అట్లా ఏదైనా సమయం తీసుకొని, లేకపోతే ఫ్లైట్లో వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ఐప్యాడ్లో డౌన్లోడ్ చేసుకుని కానీ, ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు 2 గంటలు దొరుకుతుంది, అప్పుడు చూస్తుంటాను. సరే, అసెంబ్లీలో ఉన్నప్పుడు చిరంజీవి గారు కూడా చెప్తున్నారు, నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం అడుగు పెట్టినప్పుడు అక్కడ నాకు అంతా వాతావరణం చాలా కొత్తగా అనిపించింది. ఎమ్మెల్యేలు అంటే ఈ విధంగా ఇట్లా మాట్లాడతారని. మిమ్మల్ని పక్కన, మీతో పాటు ఆయన పక్కన ఇద్దరు ఒకే పక్కన ఉండడం వల్ల చాలా దగ్గరగా మీకు ఆయన అవటం జరిగిందండి. ఏంటి, బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని విషయాల మీద చర్చించుకుంటున్నారు. ఆయన ఇట్లా మాట్లాడుకుంటున్నారు, ఒకరినొకరు దూషించుకుంటున్నారు. బయటకు వచ్చిన తర్వాత అది వేరేగా ఉంది, ఇదంతా నాకు ఒక లోకంలా ఉందంటే మీరు అంటారు ఇదంతా సినిమా లోకం, ఇక్కడ కూడా చాలా మంది నటులు ఉన్నారు అని. అక్కడ సినిమా నటులు, ఇక్కడ రాజకీయ నటులు. లోపల మీరు వారన్నది అంశం ఏంటంటే, లోపల చాలా ఉద్రేకంగా ఒకరినొకరు మరి ప్రశ్నించుకుంటారు, సవాళ్ళు విసురుతారు. బయటికి రాగానే మళ్ళీ చేతులు భుజాన్ని వేసుకుని ఆ రకంగానే ఉండాలి. పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతము, ప్రభుత్వాల పనితీరు, ఆ యొక్క పనితీరు పైన ప్రశ్నించాల్సినటువంటి విషయాలు, దానిపైన లోపల ఆ రకంగా ఉంది. బయటికి వెళ్ళిన తర్వాత అందరం కలిసి ఉండాలి. కానీ ఈ మధ్యలో అది తగ్గుతాం. గతంలో నేను చిన్నగా ఉన్నప్పుడు వీరామారావు గారితో అసెంబ్లీకి కౌన్సిల్కి వెళ్ళేవాడిని. అప్పుడు చాలా ఘాటుగా మాట్లాడుకున్న తర్వాత కూడా వ్యంగ్యంగా మాట్లాడేటువంటి వాళ్ళు, హాస్యంగా మాట్లాడేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు చూస్తే కొట్టుకుంటారన్నట్టుగా లోపల కానీ బయట కానీ ఆ రకంగా ఉంది. కాబట్టి అది మంచి సాంప్రదాయం కాదు. ఏ పార్టీ అయినా, మా పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ, రాజకీయాలు ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేయాలి. మరి అందరం కూడా స్నేహంగా ఉండాలి అనేటువంటి సాంప్రదాయం ఉంది. అల్టిమేట్లీ వీఆర్ ఫర్ ది పీపుల్, వీఆర్ ఫర్ ది నేషన్. ఆ దిశలో ఉండాలి తప్ప ఈరోజు కొట్టుకోవడము, ఆ భాష ఉపయోగిస్తున్నటువంటి విధానము, ఒకరినొకరు బట్టలు ఉప్పి కొడతా, ఈ రకమైనటువంటి మంచి సాంప్రదాయం కాదు. ఇది రాజకీయాలు విలువలు పడిపోతున్న దానికి ఉదాహరణ.
సార్ 45 సంవత్సరాలు ఈ మీ రాజకీయంలో అంటే అప్పుడు ఎలా ఉన్నాయన్నది రాజకీయం ఎలా ఉందో చూసారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు. అప్పట్లో ఒక ఎమ్మెల్యే ఎవరైనా వస్తున్నారు అని అంటేనే ముఖ్యమంత్రి కన్నా ఎక్కువగా వాళ్ళని ట్రీట్ చేసే విధానం ఉండేది. ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే ఆ విధానం ఎలా ఉందో? మీకు అప్పటి రాజకీయాలు, ఇప్పటి రాజకీయాలకి ఎలా అనిపిస్తుంది సార్ డిఫరెన్స్? అప్పుడు ఉదాహరణకు నేను 1980 నుంచి కూడా 78లో కూడా నేను ధర్నా చేసేవాడిని. అప్పుడు 40 మంది వచ్చినా 50 మంది వచ్చిన ధర్నాకు ఒక రకమైనటువంటి సంతోషము, ఒక రకమైనటువంటి ఉత్సాహము, ఒక రకమైనటువంటి సంతృప్తి ఉండేది. ఆ రోజు రాజకీయాలలో మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ప్రేమ ఆప్యాయత ఉండేటువంటి వాళ్ళు. స్లోగా ఈరోజు రాజకీయాల్లో తగ్గింది. ఆప్యాయతలు లేవు, ప్రేమలు లేవు, ఒక టీం వర్క్ లేదు, పోటీతత్వం ఏర్పడింది. అసెంబ్లీలో చూసినా బయట చూసినా అప్పుడు ఉన్నటువంటి వాతావరణానికి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం తేడా ఉంది. ఆ రోజు ఒక ఎమ్మెల్యే ఒక ఊరికి వస్తుందంటే ఊళ్ళో మొత్తం ప్రతి ఇంటికి ముందు ముగ్గేసుకోవడము, స్కూల్ పిల్లలందరూ టీచర్స్ అందరూ ఊరు బయటికి వెళ్ళి డప్పులు బాజా భజంత్రులతో ఎమ్మెల్యేని స్వాగతం పలుకొని, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వస్తే గొప్ప. ఆ రకంగా ఎమ్మెల్యే అంటే, మంత్రులు అంటే, ఒక మంత్రి ఒక ఊరికి వచ్చాడంటే కూడా ఒక రకమైనటువంటి పండుగ వాతావరణం ఊళ్ళో ఉండేది. ఈరోజు రోజు 10 సార్లు వచ్చినా కూడా ఊళ్ళో ఎవరు పట్టించుకోలేదు. కారణము పోటీతత్వం రాజకీయాల్లో పెరిగింది. ఎంత చేసినా ఇంకా చెయ్యాలి అనిపించేటువంటి మనస్తత్వం ఈరోజు రాజకీయ నాయకుల్లో కూడా వచ్చింది. అది ఒక రకంగా మంచిదే అని అనిపిస్తుంది. అంటే రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు మీరు అనుకుంటారు కదా సార్, అంటే మీకు 2040 నాటికి కిషన్ రెడ్డి గారు మన భారతదేశం ఒకలా ఉండాలని ఒక లక్ష్యాన్ని మీరు పెట్టుకున్నారు. ఆ లక్ష్యం ఏంటో మేము తెలుసుకోవచ్చా? నేను ముందుగా పార్టీలో చేరినప్పుడు మనం చెప్పడానికి ఆ రకంగా నాకు ఏ రకంగా లేదు. ఒక సిద్ధాంతం కోసం పనిచేశాను, జాతీయ భావజాలం కోసం పనిచేశాను. ఆ రోజు పార్టీలో చేరాను. నిజంగా దేశం ఈ రకంగా అభివృద్ధి చెందాలని అవగాహన కూడా నేను విద్యార్థిగా ఉన్నాను కాబట్టి అంత స్థాయిలో నేను ఆలోచన చేసుకుని పార్టీలో చేరాను వాస్తవంగా. కానీ ఇప్పుడు మనము మోడీ గారు, మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్టు దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి. గతంలో మనం చూస్తున్నాం, మన తర్వాత స్వాతంత్రం వచ్చినటువంటి దేశాలు కూడా అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరిపోయాయి. ఇంకా మన దేశము టార్గెట్ కూడా లేదు. ఎక్కడ పోతున్నామో, ఎటు పోతున్నామో, మన లక్ష్యం ఏంటి, మన టార్గెట్ ఏంటి, ఏ దిశ నిర్దేశం ఏది లేదు. అందుకే మోడీ గారు ఇప్పుడు ఒక నిర్దేశం ఇచ్చారు, 2047 దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ 2047 2047లో మనం చేసుకోబోతున్నాం. 2047 15 ఆగస్టుకు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ చేసుకుంటాం. ఆ 100 సంవత్సరాల పండుగ అంటే కమింగ్ 25 ఇయర్స్లో మనమందరం రాజకీయాలకు అతీతంగా ఎవరు ఎక్కడే చేస్తున్నప్పుడు కూడా మన లక్ష్యం అంతా కూడా మనది కూడా డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి. అన్ని రంగాల్లోనూ ఎమర్జ్ కావాలి. అది సినిమా రంగంలో కావచ్చు, మీడియా రంగంలో కావచ్చు, మహిళా సంక్షేమంలో కావచ్చు, రైతు సంక్షేమంలో కావచ్చు, దేశ అభివృద్ధి విషయంలో కావచ్చు, నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కావచ్చు, దారిద్ర్య రేఖ దిగునున్నటువంటి ప్రజలను పైకి తీసుకురావడం కావచ్చు, ఇవన్నిట్లో కూడా మనము ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అయ్యి అభివృద్ధి చెందిన దేశాల లిస్ట్లో నా భారతదేశం కూడా ఉండాలనేది మోడీ గారి లక్ష్యం. కాబట్టి ఈరోజు నాకు కూడా అదే లక్ష్యం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఏ పార్టీ ఉన్నప్పటికీ, ఏ రంగంలో ఉన్నప్పటికీ అందరం కూడా ఆ దిశలోనే ఆలోచన చేసి దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి. నా దేశం కూడా ఇతర దేశాలతో ముందు తల ఎత్తుకొని నిలబడాలి అనేటువంటి భావన ఈరోజు ప్రజల్లో రావాలి. ఆ లక్ష్య సాధనలో మనం అందరం కృషి చేయాలనేది నా కోరిక. అంటే బీజేపీ మన ఇండియాను హిందూ దేశంగా తయారు చేయబోతోందా? హిందూ దేశమే మనది, తయారు చేయడం ఏం అవసరం లేదు. మెజార్టీ ప్రజలు హిందువులు ఉన్నారు ఇక్కడ. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద సంఖ్యలో హిందువులు లేరు. మిగతా మతస్థులు అనేక దేశాల్లో ఉన్నాయి. ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, ఇస్లాం ఆధారంగా పరిపాలించే దేశాలు ఉన్నాయి. అదేవిధంగా క్రిస్టియన్ దేశాలు, బైబిల్ ఆధారంగా పరిపాలించేటువంటి దేశాలు ఉన్నాయి. కానీ హిందూ దేశానికి మరెక్కడ, మనకు ఒకటే ఇదే దేశం. ఇక్కడ నుంచి నువ్వు పాకిస్తాన్కి వెళ్ళినా, లేకపోతే బంగ్లాదేశ్కి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా హిందుత్వం గురించి మాట్లాడేటువంటి ధైర్యం ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మన దేశం హిందుత్వంతో కూడినటువంటి దేశం, హిందూ భావజాలంతో కూడినటువంటి దేశం, హిందూ దేశం ఇది. దీన్ని మనము సెక్యులర్ పేరుతోటి అనేక రకాలుగా మన యొక్క దేశాన్ని చిన్నభిన్నం చేశాం. కానీ వాస్తవంగా ఇది హిందూ దేశం. సార్, అలాగే కిషన్ రెడ్డి గారికి బీజేపీ అంటే ఎందుకు అంత ఇష్టం, బీజేపీ అంటే ఎందుకు అంత ప్రాణం? నేను చెప్పాను కదా, నేను ఆ రోజు పార్టీలో చేరినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీకే పూర్తి అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తిని. ఈ పార్టీ ఏమి లేనప్పుడు, అంటే
ఒక రూమ్లో పార్టీ ఆఫీస్ పెట్టుకొని ఒక ట్రంకాలు బుక్ చేసుకొని మిడ్ నైట్లో అన్ని జిల్లాలతో 10 o'clock తర్వాత ఆ రోజు సీటు కూడా ఉండేది కాదు. 10 o'clock తర్వాత 50% డిస్కౌంట్ ఉంటుందని చెప్పి రాత్రంతా ఫోన్ కాడ కూర్చొని ట్రంకాల్లో బుక్ చేసి అన్ని జిల్లాలకు ఫోన్లు చేసి రేపు చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి అందరికీ చెప్పేటువంటి పరిస్థితి ఉండేవాళ్ళు. ఆ రకంగా ఈ పార్టీ కోసం పూర్తిగా నాకు నా లైఫ్ అంతా కూడా అంకితం చేశాను కాబట్టి నాకు ఈ పార్టీయే సర్వస్వం అనే భావనతో ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు మనం చూస్తే కనుక గట్టి పోటీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మొదట్లో, అప్పుడు కరెక్ట్గా దానికి సరిసమానంగా ఉన్నటువంటి పార్టీ బీజేపీ అని మనకు అనుకోవచ్చు. అంటే ఆ రకంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక పార్టీ ఉండేది. బీజేపీ గత లాస్ట్ 20-25 yearsలో వాజ్పేయి గారి నాయకత్వంలో, అద్వానీ గారి నాయకత్వంలో ఒక కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అయ్యాము. మోడీ గారి నాయకత్వంలో ఎమర్జ్ అవ్వడం వల్ల ఈరోజు మేము మోడీ గారి నాయకత్వం నిరూపించాం. బీజేపీ ఈజ్ నెంబర్ 1 పార్టీ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్లో, ప్రపంచంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీ. సుమారు 13 కోట్ల మంది సభ్యులు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఒక బీజేపీ కార్యకర్తగా నాకే కాదు, ప్రతి భారతీయుడుగా భారతదేశానికి సంబంధించినటువంటి ఒక రాజకీయ పార్టీ ప్రపంచంలో నెంబర్ 1 పార్టీగా ఎమర్జ్ అయినందుకు ప్రతి భారతీయుడు కూడా గర్వించాల్సినటువంటి అంశం. కాబట్టి ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక శక్తివంతంగా దేశంలో ఎదిగింది. అలాగే కిషన్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని రాజకీయ రంగంలోకి రావాలనుకున్నటువంటి యూత్కు మీరేం సందేశం ఇస్తారు సార్? తప్పకుండా రాజకీయాల్లో రావాలి. బస్సు లేట్ అయితే, లేకపోతే ఫ్లైట్ లేట్ అయితే, కరెంటు పోతే, రోడ్డు బాగాలేకపోతే, రోడ్డు ట్రాఫిక్ జామ్ ఉంటే, డ్రింకింగ్ వాటర్ రాకపోతే రాజకీయాలను తిడతాం. కానీ మంచి వాళ్ళు రాజకీయాలు రాకుండా బయట ఉండి తిట్టడం అనేటువంటిది. అంతేకాకుండా ఓటింగ్ రాకుండా మంచి ఎమ్మెల్యే ఏ రకంగా వస్తాడు, ఓటింగ్ వేయకుండా మంచి కార్పొరేటర్ ఏ రకంగా వస్తాడు. కాబట్టి మంచి కార్పొరేటర్ కావాలన్నా, మంచి ఎమ్మెల్యే కావాలన్నా, మంచి ఎంపీ కావాలన్నా, మంచి ప్రభుత్వం రావాలన్నా కూడా ఆలోచించే శక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఓటేయాలి. ఆ రకంగా కులం పేరు మీదనో లేకపోతే బంధుత్వం పేరు మీదనో మరి ఓట్లు వేసేట్టు విధానం ఉండకూడదు. కాబట్టి వ్యక్తి మీద, పార్టీ మీద ఆధారపడి రాజకీయాల్లో ప్రజలు ముందుకొచ్చి ఈ యొక్క రాజకీయాలు నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను. సార్ అలాగే మీ ఇష్టాలు మేము తెలుసుకోవచ్చా? ఒకటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా టెంపుల్స్లో మీకు ఎక్కడికి వెళ్ళాలంటే ఇష్టం, ఏ టెంపుల్స్ అంటే మీకు ఇష్టం? జనరల్గా తిరుపతికి వెళ్తుంటాము. ఇంకా వేరే మన తెలుగు వాళ్ళందరూ కూడా తిరుపతి అందరికీ మనము పరమ వైకుంఠ మందిరంగా భావిస్తాం కాబట్టి వెళ్తుంటాము. అంటే రెగ్యులర్గా అంటే టూరిస్ట్ ప్లేసెస్లో ఏమి ఇష్టపడుతుంటారు? నేను వెళ్ళారా సార్? నేను ఏదన్నా పని మీద వెళ్ళాల్సింది తప్ప నేను టూరిస్ట్గా వెళ్ళినటువంటి విషయాలు చాలా తక్కువ. అలాగే పండుగలలో మీకు ఇష్టమైన పండుగ? అన్ని పండుగలు ఇష్టమేనా? అయితే మీకు ఒక పండుగ అంటే భయం సార్. విషయం ఏంటంటే సార్ ఒక పండుగ అంటే మీకు భయం సార్, హోలీ పండుగ. ఎందుకు హోలీ పండుగ అంటే? కిషన్ రెడ్డి గారు నిజంగా నేను అండర్గ్రౌండ్ వెళ్ళిపోతాను ఆ రోజు, అందరికి ఎవరికి అందుబాటులో ఉండాలి. అదే సార్, ఒక రీజన్ ఉందని మాకు చెప్పాలి మీరు. నేను 1980లో పార్టీలో చేరినప్పుడు నేను పెద్దలు ఇప్పుడు హర్యానా గవర్నమెంట్ దత్తాత్రేయ కలిసి తిరిగేవాళ్ళు. హోలీ పండుగ రోజు ఇట్లా రంగులు ఆడుతూ ధూళిపేట ఉంది ఇక్కడ, ధూళిపేటకి వెళ్ళాము. అక్కడ మాకు తెలియదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు స్వీట్లు ఇచ్చారు. బాగా ఒక దగ్గర తిన్నాం, రెండో దగ్గర మూడో తినేసరికి మాకు తెలియకుండానే అందులో బంగులు కలిపారు. నాకు తెలియదు, స్వీట్లలో బంగు కలిపి తింటారు ఆ రోజు అందరూ. మాకు ఐడియా లేదు, నాకు విద్యార్థి స్టూడెంట్స్. ఆ రోజు 2 రోజుల పాటు నేను కోలుకోలేకపోయాను. నవ్వుతూ ఉంటే నవ్వుతూనే ఉంటాం, ఇక్కడ చూస్తుంటాం, కూర్చుంటాం. బాత్రూమ్ స్నానానికి పోతే మళ్ళీ బాత్రూమ్కి బయటికి రావడానికి అర్ధగంట పట్టేది. ఆ రకంగా ఒక విచిత్రంగా బంగుతోటి ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ హోలీ ఆడడం కానీ, హోలీ రోజు స్వీట్ తినడం కానీ మానేసాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడరు, ఇంకా హోలీ ఆడలేదు. హోలీ రోజు ఏం తినను, ఎవరిచ్చినా ఎవరిచ్చినా కూడా తినరు. ఏమి ఎందుకంటే ఒకసారి దెబ్బ తగిలింది కాబట్టి అది మనకి మైండ్ లో చాలా ఇప్పటికీ అది దానికి ఆ నుంచి ఆ రకంగా ఊహించుకుంటేనే విచిత్రంగా ఉండేది ఆ రోజు. సార్ అలాగే చిరంజీవి గారితో చాలా సన్నిహితంగా ఉన్నారు. ఆయన నటించినటువంటి చిత్రాలలో మీకు ఇష్టమైన చిత్రం? ఆయన చాలా మంచి సినిమాలు ఉన్నాయి, అనేక సినిమాలు చూశాను. ఆ రకంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇంచుమించు ఆయన అన్ని సినిమాలు నచ్చుతాయి మీకు, ప్రత్యేకంగా ఒక సినిమా ఏం లేదు. ఎందుకంటే చిరంజీవి గారు మాట్లాడే విధానం కానీ, మీది కానీ
ఇంటర్వ్యూలో అబ్జర్వ్ చేసినప్పుడు కనుక చాలా దగ్గరగా ఆ రోజే మిమ్మల్ని చూసాము. ఇద్దరు మాట తీరు ఒకేలా ఉంది, మీ మనస్తత్వం ఒకేలాగా అనిపిస్తుంది. అందువల్ల మీ ఇద్దరు దగ్గర అయ్యారు అనుకోవచ్చు అంటారా? వాస్తవం అది. అంతేనంటారు సార్. సార్ అలాగే మీ ఫ్రెండ్స్ తోటి చిన్న వయసులో అందరూ ఎన్నో చిలి పనులు చేసే ఉంటాం ఖచ్చితంగా. అలా మెమరబుల్ గా మీకు గుర్తుండిపోయినటువంటిది ఏదైనా? నేను హై స్కూల్లో 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్నప్పుడు టిఫిన్ బాక్స్ పెట్టుకుని ఇంటి నుంచి వెళ్ళేవాళ్ళము. స్కూల్కి వెళ్ళాం కాదు, ఒక 3 కిలోమీటర్లు నడిచిపోవాలి. మధ్యలో మొత్తం ఆడుకొని పంట పొలాల్లో తిరుగుతూ మళ్ళీ టిఫిన్ మంచిగా మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం. స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఆ రకంగా అనేక కార్యక్రమాలు, స్నానం చేయడం, అందరం కలిసి మా ఊళ్ళో ఉన్నటువంటి బావుల్లో అప్పుడు వాటర్ ఉండేది. అప్పుడు వాటర్ అంటే బావుల ద్వారానే ఉండేది, ఈ బోర్లు కూడా ఉండేది. ఈరోజు ఒకరోజు బావిలో స్నానం చేస్తే నెక్స్ట్ ఇంకో రోజు. ఆ రకంగా సమ్మర్లో వెళ్ళేసరికి ఆ రకంగా 40, 40, 50 ఈ వెల్స్లలో ఈత కొట్టడం కోసం వెళ్ళేటువంటి వాళ్ళము. అనే రకంగా ఈ యొక్క అనేక రకాల పండుగలు, మంచి వాతావరణం, దసరా పండుగలు ఈ రకంగా నిర్వహించుకునేటువంటి వాళ్ళం. ఆ యొక్క ఆలోచన విధానమే చాలా గొప్పమైనటువంటి ఆలోచన విధానం. నేను చాలా సంవత్సరాలు మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో పెరిగాను. నన్ను మా తాతగారు వచ్చి తీసుకుపోతున్నప్పుడు మా ఇంటి నుంచి నేను వెళ్ళను అని చెప్పి చాలా విపరీతంగా ఏడిచాను చిన్నగా ఉన్నాను. అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళానని ఇక్కడనే ఉంటాను, మా అమ్మ దగ్గర ఉంటాను. మా తాతగారు బలవంతాన్ని తీసుకుపోయారు. వాళ్ళ దగ్గర ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరని అక్కడ తీసుకుపోయి అక్కడనే నేను అక్కడ నుంచి 5th క్లాస్ వరకు చదువుకున్న తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను. ఆ రకంగా ఆ సంఘటన చిన్నగా వేస్తున్నది, బట్ ఇప్పటికీ మర్చిపోయినది. ఇప్పుడు కూడా మా తాతగారు తీసుకుపోతుంటే నేను సుమారు 2 hours ఏడ్చాను. ఇప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు కలుస్తూ ఉంటారా సార్? రెగ్యులర్గా ఫ్రెండ్స్ అందరం కలుస్తుంటాము. నేను ఒక స్నేహ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాను. మా పార్టీలో కానీ లేకపోతే బయట కానీ ఎవరైతే దగ్గర స్నేహితులు ఉన్నారో అందరము కుటుంబ సభ్యులతో సంవత్సరానికి 1-2 సార్లు కలిసేటువంటి సాంప్రదాయం ఉంది. ఆ రకంగా ఇప్పటికీ రాజగారు అని దానికి ఇన్ఛార్జి మా ఫ్రెండ్ రావులపాలెం ఇక్కడనే ఉంటారు. వారి నేతృత్వంలో ఈ ఆర్గనైజ్ చేస్తుంటాం. ఆ రోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉదయం వస్తే సాయంకాలం వరకు అందరం అన్నీ మర్చిపోయి ఆ రోజు యాక్టివిటీలో ఉంటాం. రాజకీయ రంగంలో రాకుండా ఉండుంటే కిషన్ రెడ్డి గారు ఏమయ్యేవారు? చేసేవాళ్ళు, లేకపోతే మంచి ఉద్యోగం చేసేవాళ్ళు. అంటే ఏ ఉద్యోగం చేయాలనుకున్నారు? అప్పటికి ఇంకా నేను పూర్తి కాలేదు, ఇంటర్మీడియట్ ఇక్కడికి వచ్చాను కదా. నేను టార్గెట్స్ నిర్మాణం చేసుకోకముందే వచ్చాను. సార్ మీది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? ఎందుకంటే మేడం ని మీరే టైం దొరకలేదు. అప్పటికే లవ్ చేశాను బీజేపీ. అయితే మీ మొదటి భార్య బీజేపీ అనుకోవచ్చు, తర్వాత మీ రెండో భార్యగా మేడం అనుకోవచ్చు. అలాగే మేడం ని కూడా మీరే డబ్బులు ఖర్చు పెట్టి చదివించి మరి మీ దగ్గర నుండి చదివించుకున్నారంటే ఇదే వాస్తవమేనా? ఆమె మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొంత చదువుకున్నాను. సరే, ఎన్నో విషయాలు అంటే మీ పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు ఈరోజు మాతో చర్చించారు సార్, సంతోషంగా ఉంది. అలాగే మన ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం చెప్పండి సార్, మన ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకుందాం. ఈ రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజా వ్యతిరేకత కూడగట్టుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 10 నెలల్లో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత కూడగట్టుకుంది. కాబట్టి మేము మాత్రము ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలని, గతంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లేశారు, ఇటీవల కాంగ్రెస్ ఓటేశారు. అయినా ఈ 2 పార్టీలలో ఏమాత్రం పరిపాలన తేడా లేదు, 2 ఒకటే అనేటువంటి విధానంతో మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈ ప్రభుత్వము మరి అల్లవిగా అన్నటువంటి హామీలు ఇచ్చింది. అంటే ఈ రాష్ట్రంలో ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత ఎక్స్పెండిచరు చేయాలి, ఏ రకమైనటువంటి పథకాలు అమలు చేయాలి, వెల్ఫేర్ యాక్టివిటీ ఏంటి, డెవలప్మెంటల్ యాక్టివిటీ ఏంటి, ఉద్యోగస్తుల జీతాలు ఏంటి, ఇవేమీ ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఆదాయానికి ఖర్చుకు చాలా తేడా ఉంది. ఆదాయము 1000 రూపాయలు వస్తుంటే ఖర్చు 2000 ఉంది. అంటే ప్రతి నెల 1000 రూపాయలు అప్పు చేయాల్సిన పరిస్థితి. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి ఏమాత్రం మంచిది కాదు. మనం ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటాము, ఎమ్మెల్యేగా ఉంటాము, ఎంపీగా ఉంటాము, కానీ రాష్ట్రం ఉంటుంది, ప్రజలు అనేటువంటి వాళ్ళు కంటిన్యూషన్ ప్రాసెస్, ప్రజలు కూడా ఉంటారు. ప్రజల జీవితాలలో అంధకారం తీసుకురావడం మంచిది కాదు. అభివృద్ధి విషయంలో కానీ, ఈ యొక్క రాష్ట్ర సంక్షేమ విషయంలో కానీ. కానీ ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని అంధకారంలో ఏర్పడింది. భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారేటువంటి ప్రమాదం వచ్చింది. ఇది అనేక రాష్ట్రాల్లో ఉంది. రాజకీయాలలో పోటీతత్వంతో ఇష్టారాజ్యంగా మేమందరం రాజకీయ పార్టీలో ప్రజలకు హామీ ఇచ్చి అడగకముందే, ఎవరు కూడా ఫ్రీ బస్సు కావాలని అడగలేదు, మేము ఇచ్చేస్తున్నాం.
కాబట్టి మాకు ఓట్లు కావాలి, మాకు అధికారం కావాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు అడగకముందే ప్రజలను ఈరోజు మరి మేము అనేక రకాల హామీలు ఇచ్చి వాళ్ళను బద్దకస్తులు చేసేటువంటి విధంగా రాష్ట్ర అభివృద్ధి, ఆ పిల్లల భవిష్యత్తును అంధకారంలో పడే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది మన తెలంగాణ తాజా ఉదాహరణ అని చెప్పి మనం చేస్తాం. అంటే రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తే కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అని ప్రజల అభిప్రాయం. మీరు ముఖ్యమంత్రి అయ్యింటే గనక అంటే ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? ఎందుకంటే ప్రజల అభిప్రాయం సార్ అది. బీజేపీ అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వస్తే గనక ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అని. అట్లేం అనుకోవడం లేదు. ఇంకా మీ ప్లానింగ్ సార్, ఫ్యూచర్ ప్లానింగ్? మా పార్టీ తెలంగాణలో అధికారం తీసుకురావడం ఓకే, ఒకటే ఈరోజు ఉన్న టార్గెట్. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీని ఇంకా మనం బాగా అభివృద్ధి చేసుకోవాలి. రాజకీయాల్లో నైతిక విలువలు వచ్చే విధంగా అందరం ప్రయత్నం చేయాలి. నీతి నిజాయితీతో పనిచేయాలి. రాజకీయాలలో విమర్శలు కూడా సద్విమర్శలు ఉండాలి. ఈ రకంగా నా ఆలోచన. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైనటువంటి సమయం మా కోసం కేటాయించినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మోడీ గారు అయోధ్య రాముడి దగ్గరికే వెళ్తారా? మన భద్రాచలం రాముడి దగ్గరికి రారా? ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే ఆ విధానం ఎలా ఉంది? మీకు అప్పటి రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలకి ఎలా అనిపిస్తుంది సార్ డిఫరెన్స్? కొట్టుకోవడము, ఆ భాష ఉపయోగిస్తున్నటువంటి విధానము, ఒకరినొకరు బట్టలు కొడతా, ఈ రకమైనటువంటి మంచి సాంప్రదాయం. ఇది రాజకీయాలు విలువలు పడిపోతున్న దానికి ఉదాహరణ. చిరంజీవి గారు కూడా చెప్తున్నారు, నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం అడుగు పెట్టినప్పుడు అక్కడ నాకు అంతా వాతావరణం చాలా కొత్తగా అనిపించింది. ఎమ్మెల్యేలు అంటే ఈ విధంగా ఇట్లా మాట్లాడతారని. మిమ్మల్ని పక్కన, మీతో పాటు ఆయన పక్కన ఇద్దరు ఒకే పక్కన ఉండడం వల్ల చాలా దగ్గరగా మీకు ఆయన అవటం జరిగింది. అక్కడ సినిమా రాజకీయ నాయకులు చూస్తే కొట్టుకుంటారన్నట్టుగా లోపల కానీ బయట కానీ ఆడుతున్నారు. కాబట్టి అది మంచి సాంప్రదాయం. ఏ పార్టీ అయినా, మా పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ. బీజేపీ మన ఇండియాను హిందూ దేశంగా తయారు చేయబోతుందా? ఇక్కడ నుంచి నువ్వు పాకిస్తాన్కి వెళ్ళినా, లేకపోతే బంగ్లాదేశ్కి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా హిందుత్వం గురించి మాట్లాడేటువంటి ధైర్యం ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మన దేశం హిందుత్వంతో కూడినటువంటి దేశం, హిందూ భాగాలతో కూడినటువంటి దేశం, హిందూ దేశం. దీన్ని మనం సెక్యులర్ పేరుతోటి అనేక రకాలుగా మన యొక్క దేశాన్ని చిన్నభిన్నం చేశాం. కానీ ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి ఏమాత్రం మంచిది కాదు. మనం ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటాము, ఎమ్మెల్యేగా ఉంటాము, ఎంపీగా ఉంటాము. కానీ రాష్ట్రం ఉంటుంది, ప్రజలు అనేటువంటి వాళ్ళు కంటిన్యూషన్ ప్రాసెస్. ప్రజలు కూడా ఉంటారు. ప్రజల జీవితాలలో అంధకారం తీసుకురావడం మంచిది కాదు. మాకు ఓట్లు కావాలి, మాకు అధికారం కావాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు అడగకముందే ప్రజలను ఈరోజు మరి మేము అనేక రకాల హామీలు ఇచ్చి వాళ్ళను బద్దకస్తులు చేసేటువంటి విధంగా రాష్ట్ర అభివృద్ధి, ఆ పిల్లల భవిష్యత్తును అంధకారంలో పడే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది మన తెలంగాణ తాజా ఉదాహరణ అని చెప్పి మనం చేస్తాం. రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తే కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అని ప్రజల అభిప్రాయం.